చూడ్డానికి మనుషులు సంతోషంగా ఉన్నట్టు కనబడితే చాలా, మనసులో ఎంత బాధన్నా పర్వాలేదా? నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? నాకు అర్థం కావట్లేదు. నీకెందుకు అర్థమవుతుందిరా? మా బాధలు నీకేమీ అర్థం కావు, కానీ నువ్వేం ప్లాన్ చేస్తున్నావో మాత్రం మాకు బాగానే అర్థం అవుతుంది. అమ్మా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? రే, నేను ఫోన్ చేసినప్పుడు నువ్వెక్కడున్నావురా? ఈ టైంలో నేను ఆఫీస్లో తప్ప ఇంకెక్కడుంటానమ్మా. చూసావమ్మా, మన కళ్ళ ముందే ఎంత ఈజీగా అబద్ధం చెప్తున్నాడో. అర్థమైందిరా, అర్థమైంది. నీ భార్య వచ్చాక అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టావంటే ఇక మా చేతిలోంచి జారిపోతున్నావని బాగా అర్థమవుతుంది. అయ్యో రామా, వీళ్ళేంటి మరి ఇంత కోపంగా ఉన్నారు? కొంపదీసి నేను లక్ష్మి వాళ్ళకి ఇల్లు చూడడానికి వెళ్ళిన విషయం తెలిసిపోయిందా ఏంటి? అదే జరిగితే ఎలా మేనేజ్ చేయాలి ఇప్పుడు? చూడు హరి, నువ్వింతవరకు నాకు అబద్ధం చెప్పలేదు, ఇక ముందు కూడా చెప్పవని నమ్ముతున్నాను. నిజం చెప్పరా, మీరిద్దరు కలిసి ఏం ప్లాన్ చేశారు? అమ్మా, నేను నిజంగా చెప్తున్నానమ్మా. నేను ఆఫీస్కి వెళ్లే ముందు ఒక చిన్న పని మీద వెళ్ళాను. అక్కడున్నప్పుడే నువ్వు నాకు ఫోన్ చేసావు. హరి, అబద్ధం చెప్పకు. నువ్వు చెప్పే ఆ చిన్న పని ఈ ఇంటిని ముక్కలు చేసే పెద్ద పని అని నోరు తెరిచి చెప్పరా? అమ్మ, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో నాకు నిజంగా ఏం అర్థం కావట్లేదమ్మా. నా మాటలే నీకు అర్థం కావట్లేదు. ఇక నా మనసులో బాధ నీకేం అర్థం అవుతుంది? అందరూ అన్నట్టు కొత్త నీరు వచ్చాక పాత నీరు వెళ్ళిపోతుంది అనేది 100% నిజం. అందరిలాగే నువ్వు కూడా పెళ్ళం వచ్చాక మారిపోయావు కదా. మారిపోకుండా ఎలా ఉంటాడమ్మా? ఆ లక్ష్మి కోసమే కదా వేరే కాపురం పెట్టాలనుకుంటున్నాడు. అక్క, నేనేంటి వేరే కాపురం పెట్టడం ఏంటక్క? అసలు ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు? మరి లేకపోతే పొద్దున్నే ఎవరి కోసం కొత్తిల్లు చూస్తున్నావు? రండి, చాలా స్పేషియస్ గా ఉంటుంది. ముగ్గురే ఉండబోతున్నారని హరన్న చెప్పారు. ముగ్గురికి సరిపోతుందండి. నువ్వు లక్ష్మి కలిసి వేరే ఇల్లు చూస్తున్నట్టు మాకు తెలిసిందిరా. చెప్పరా, చెప్పు, ఎప్పటి నుంచి డిసైడ్ అయ్యారు మీరిలాగా? చెప్పరా, నీతో కలిసి ఉంటే మీ ఆవిడకి నచ్చట్లేదా? ఇదంతా నీ పెళ్ళాం ప్లానే కదూ. నువ్వు కీలు బొమ్మలాగా తను ఎలా ఆడిస్తుందో అలా ఆడుతున్నావు కదా. నీకేం అనిపించట్లేదు? నువ్వు కూడా అందరిలాగానే అమ్మా నాన్నలు వదిలేస్తావని నేను కల్లా కూడా అనుకోలేదురా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమండి, ఇక మనం రోడ్డు మీద పడ్డం ఖాయమండి. ఒరే హరి, ఇక నుంచి నువ్వు నీ పెళ్ళం హాయిగా సంతోషంగా ఉండండిరా. మా దారిని మేము పోతాం. అమ్మా, ఇంక చాలా ఆపమ్మా. నాకు గాని లక్ష్మికి గాని మీరు కాకుండా ఇంకెవరున్నారమ్మా? అసలైనా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలని మేమెందుకు అనుకుంటాం? మరి ఇల్లెందుకు చూస్తున్నావురా? సరే, నిజం చెప్తాను. లక్ష్మి వాళ్ళ ఇంటి మేడ మీద 2nd ఫ్లోర్ వేస్తున్నారు. దానికి రిఫరెన్స్ కోసం అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉందంటే అది చూడడానికి వెళ్ళాను. వీడేంటి మరీ ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడు? ఛా, ఇలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి వీడికి వీడే పెద్ద గొయ్యి తవ్వుకుంటున్నాడు. లక్ష్మి కనీసం రోజుకి 10 సార్లైనా అత్తయ్య ఎలా ఉన్నారు, మావయ్య గారు ఎలా ఉన్నారు, వదిన, కిరణ్, సింధు వీళ్ళందరూ బాగున్నారా, నేను వాళ్ళందరినీ మిస్ అవుతున్నానని చెప్పి బాధపడుతూ ఉంటారు తెలుసా. కానీ ఇక్కడ మీరేమో ఇంటిని 2 ముక్కలు చేస్తున్నారు, 3 ముక్కలు చేస్తున్నారని లేనిపోనివన్నీ అనుకుంటున్నారు. అంతెందుకమ్మా, ఇందాక ఇల్లు చూడడానికి వెళ్ళాం కదా, అప్పుడు కూడా అత్తయ్య మనం ఆ ఇల్లు కొనుక్కోవాలి అని ఎంత ఆశగా చెప్పారో తెలుసా. కానీ నువ్వేమో ఇక్కడ లక్ష్మి గురించి లేనిపోని అభాండాలన్నీ వేస్తున్నావు. అసలు ఇవన్నీ లక్ష్మికి తెలిస్తే ఎంత బాధపడతారు? హరి, లక్ష్మి నిజంగానే నా గురించి ఆలోచిస్తుందా?
అయ్యో నాకు తెలుసురా, లక్ష్మికి నేనంటే చాలా ప్రేమ. నేనే అనవసరంగా ఏదేదో ఆలోచించుకొని లక్ష్మిని అపార్థం చేసుకున్నాను.